బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. అద్విక, సో తన ఎలా ఫీల్ అవుతూ ఉంటుంది మిమ్మల్ని స్క్రీన్ మీద చూసి? తనకి ఏంటంటే ఇప్పుడు మనసంతా నువ్వే చూసినప్పుడు ఇప్పుడు సడన్ గా జనరేషన్ మారిపోయింది. నాతో ఒక 3 పిల్లలు ఉన్నారు. ఈ పిల్లల్ని చూసి షీ డజంట్ లైక్. అబ్బా ఎందుకు ఈ పిల్లలు నీతో ఉన్నారు? సరే ఆ పిల్లలు అక్కడి నుంచి తనతో వీడియో కాల్ లో మాట్లాడారంటే తను ఫేస్ చూపించదు, కోపం. వేరే పిల్లలు జలస్, వేరే పిల్లలతో ఉన్నాను. అండ్ మనసంతా నువ్వే గురించి చెప్పాలంటే ఇట్ వాజ్ సచ్ ఎ ప్లెజెంట్ ఎంట్రీ అన్నమాట. నేను గ్యాప్ తీసుకున్నాను అండ్ సడన్ గా కాల్ వచ్చింది. హరిబాబు అని మేనేజర్ కాల్ చేశారు. సార్ ఇలా ఈటీవీలో ఒక సీరియల్ చేస్తున్నారు, ఫాదర్ రోల్ అన్నారు. నేను చేయనండి ఫాదర్ రోల్ అన్నారు. లేదంటే యంగ్ ఫాదర్ ఉంది రోల్ చేయండి, నేను డైరెక్టర్ తో మాట్లాడిస్తాను మీకు. సో ఆర్కే గారు అప్పుడు రాధాకృష్ణ గారు మాట్లాడారు, బాబు మంచి రోలు, అసలు యంగ్ ఫాదర్, ఎక్కడా నీకు ఓల్డ్ ఫాదర్ గా చూపించము, మీరు చాలా వర్షాలు చేయలేదు, ఇది చెయ్యండి ఈటీవీ కోసం. బాపినాయుడు గారు, రామోజీరావు గారు అందరూ చెప్పారు యూ షుడ్ డూ దిస్ రోల్, సంజయ్ భార్గవ్ని మళ్ళీ తీసుకోరండి అని చెప్పి. సో చాలా ఫాలో చేసుకున్నారు నన్ను 2-3 months. తర్వాత నేను అగ్రీ చేశాను. సార్ యంగ్ ఫాదర్ అండ్ రొమాంటిక్ ఫాదర్ క్యారెక్టర్ ఇలా ఉంటుంది అంటే చాలా ప్రోమోలో కూడా మదర్ గురించి మీరు చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ ఫాదర్ అంటే ఏమిటంటే సీరియల్స్ లో ఏమిటంటే మదర్ ఫాదర్ ఉంటారు, హీరో హీరోయిన్ ఉంటారు. మదర్ ఎక్కువ డైలాగ్స్ ఉంటుంది, ఫాదర్ కి తక్కువ ఉంటుంది, ఫాదర్ ఎక్కడో నుంచి ఉంటారు. ఇది కాన్సెప్ట్ నా మైండ్ లో ఉండిపోయింది. కానీ ఈ సీరియల్ లో నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్స్ టు ద హోల్ టీమ్ ఆర్కే గారు. బికాస్ నా క్యారెక్టర్ అలా లేదు, ఈక్వల్ గా ఉంటుంది. నవీన గారు హీరో ఓకే, బట్ ఇన్ ద సీరియల్ ఇండస్ట్రీ యూజువల్లీ ఇట్ ఇస్ విమెన్ డామినేటెడ్. హీరో ఉంటారు కానీ వాళ్ళు కొన్ని చెప్తారు, అన్ని హీరోయిన్ చేసేస్తుంది. ఎల్డర్ జనరేషన్ మదర్ ఫాదర్ ఉంటే మదర్ అని చేసేస్తుంది, ఫాదర్ నువ్వు తర్వాత చెప్పండి డైరెక్టర్స్ అందరికి. దట్ ఈస్ ద ట్రెండ్ దే బ్రింగింగ్ ఇన్. బట్ ఇది కాదు, ఇంకా చాలా సీరియల్స్ లో ఉన్నాయి డెఫినెట్లీ హీరో అండ్ ఫాదర్ రోల్స్ కి ఇంపార్టెన్స్ ఉంది. బట్ నేను ఎంట్రీ చేసేటప్పుడు నాకు అలా రాలేదు ఐడియా వస్తుందో లేదో. బట్ ఆయన చెప్పినట్టుగా చేశారు. నేను 2 years గా వర్క్ చేస్తున్నాను కదా, ఎక్కడ కూడా నాకు నా సీన్ లో నా వైఫ్ క్యారెక్టర్ కంటే తక్కువ అని నాకు అనిపించలేదు. నేను ఎప్పుడు ఇప్పుడు ఏకనాథ్ నా అబ్బాయి క్యారెక్టర్, సో ఆయనకి నేను అడ్వైస్ చేయడం కానీ ఆయనతో మాట్లాడడం కానీ అంత ఈక్వల్ గా ఉంటుంది. అండ్ వైఫ్ తోటి కూడా అంటే డామినేషన్ ఆఫ్ వైఫ్ లేదు, ఈక్వల్ గా ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు 2nd generation వెళ్ళిపోయాము, అయినా నాకు ఆ విలువ ఉంది. నేనే అనుకుంటాను, మొన్న డైరెక్టర్ కి అడిగాను, ఏం సార్ నెక్స్ట్ జనరేషన్ అయిపోయింది కదా, ఏంటి ఇప్పుడు వైట్ ఐ వోంట్ వేర్, వద్దురా బాబు ఒక స్పెక్స్ పెట్టుకో అన్నారు. స్పెక్స్ పెట్టుకున్నాను. సీరియల్ ఇస్ డూయింగ్ వెల్, ఇంకా 2 years అయింది, ఇంకా ఇట్స్ గోయింగ్ ఆన్. కాబట్టి ఐ విల్ కంటిన్యూ యాజ్ లాంగ్ యాజ్ ద సీరియల్ గోస్. నా టార్గెట్ ఏంటంటే నేను చేసిన సీరియల్స్ కనీసం 4 years అయినా పోయింది, 4-5 years అట్లీస్ట్. ఈ సీరియల్ కూడా 4 years. నేను చెప్తుంటాను డైరెక్టర్ గారు, సార్ 2026 దాకా వెళ్ళాలి అలా నేను అనుకుంటా. బికాస్ ఇట్ ఇస్ అ టీమ్ వర్క్. మన ఇంత టీం ఇన్ని వర్షాలు ఇలా సంపాదించి ఒక సీరియల్ ఇలా పోతే ఆ టీమ్ తోటి వెళ్తుంది. ఇది కట్ అయిపోతే టీమ్ వోంట్ స్టే. ఇట్స్ నాట్ ఇండివిజువల్ ఎఫర్ట్, టీమ్ వర్క్. సో ఆ టీమ్ తోటి ఐ హోప్ ఇట్స్ గుడ్ ఫర్ ఆల్ ది యాక్టర్స్ దట్ ఇట్ వెంట్ ఫర్ సో మెనీ ఇయర్స్. మన బయోడేటాలో రాసుకోవచ్చు, అన్ని సీరియల్ పక్కన వేసుకుంటాను ఇన్ని ఇయర్స్ అని. సో ఇది కూడా ఒక 4-5 years ఆడిందంటే వెరీ వెరీ జోవియల్ పర్సన్. అంటే వెరీ లొకేషన్ లో ఎంత జోవల్ గా వర్క్ అలా నడిచిపోతుంది. అలాగే అమ్మాయి కూడా, నాకు అమ్మాయిగా విందుజా అని కేరళ, నా అమ్మాయి లాగే తను కూడా. నేను ఎక్కడైతే మీరు రియల్ లైఫ్ లో మిస్ అవుతాను, తనతో నేను స్పెండ్ చేస్తాను. ఇన్ఫాక్ట్ తను ఇప్పుడు మనం షూటింగ్ అవ్వగానే హైదరాబాద్ లో ఉన్నప్పుడు అన్న ఇవాళ ఏం చేస్తున్నారు, వెళ్దామా బయట లంచ్ కి డిన్నర్ కి, అలా ఈ ప్లాన్. సో తను నన్ను అలా పిలిచి నేను వి ట్రావెల్ లైక్ దట్ వెన్ వీఆర్ దేర్. సో ఒక ఫ్యామిలీగా అయిపోయాం మేము. So and my cameraman Om Prakash garu, he's amazing cameraman. And chala he likes me so much, I ఇంటి నుంచి ఫుడ్ తీసుకొస్తాను నా కోసం. Oh great. తీసుకొచ్చి బికాజ్ నేను మిస్ చేసుకుంటాను బెంగళూరు ఫుడ్. సో తీసుకొస్తారు. మేము ఇక్కడ ఆంధ్ర ఫుడ్ మిస్ అవుతున్నాం సార్ కదా. So like what is your favorite food?
నాకు ఫుడ్ అనేది అన్నపూర్ణ సదాపూర్ణ శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగి సిద్ధ్యర్థం భిక్షాందేచవ ఎవరు ఇచ్చిన భిక్షలు మనం హ్యాపీగా తినాలి. ఫుడ్ సెలెక్షన్ లేదు. ఏదైనా ఆ Superb. టైంలో మనకి ఆకలి తీరాలి. అది తీర్చితే చాలు. సూపర్. డన్ సార్. సో ఫైనల్లీ మూవీసా సీరియల్స్ అంటే ఏమని చెప్తారు? మూవీస్ ఎప్పుడు ఉంటుంది, Hmm. సీరియల్స్ ఆర్ దేర్ టు స్టే. Hmm. ఇంకా నెక్స్ట్ వెళ్తే ఇప్పుడు ఓటీటీ జమానా అయిపోయింది. Hmm. సో ఆల్ వెబ్ సిరీస్ Hmm. అది. సో నేను ఎదురు చూస్తున్నాను ఫ్యూచర్ లో Web మంచి series వెబ్ లో సిరీస్ చూడొచ్చు. లో నేను చేయాలని నాకు ఆశ ఉంది. Okay. చూద్దాం. నేను హరిలో ఏం లేదు. సో ఐ విల్ బి డూయింగ్ మై వర్క్. అంటే ఇప్పుడు రాలేదని ఒక ప్లేస్ లో నేను కూర్చోలేను. ఐ విల్ బి డూయింగ్ సంథింగ్. ఓకే. సో ఫ్యూచర్ లో చెప్పండి సార్. ఆ టైం వచ్చేటప్పుడు ఐ విల్ డూ ఇట్. ఓకే. ఫ్యూచర్ లో మీ డాన్స్ క్లాస్ సంబంధించి సో డాన్స్ క్లాస్ ఆఫ్ కోర్స్ నేను టిల్ ఐఎమ్ దేర్ డాన్స్ క్లాస్ విల్ బి డెఫినెట్లీ దేర్. ఓకే. అండ్ నాకైతే చిన్నప్పుడు లైక్ చాలా ఐ హ్యాడ్ ఆశ టు జాయిన్ కళాక్షేత్ర. చెన్నైలో కళాక్షేత్ర అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఓకే. ఎవరైనా ఫర్దర్ గా డాన్స్ కంటిన్యూ చేయాలంటే అక్కడ దే యూస్ టు జాయిన్. ఓకే. సో ఫర్దర్ దాంట్లోనే ట్రైనింగ్. కళాక్షేత్ర డాన్సర్స్ అంటే ఒక పెద్ద ఆల్ ఓవర్ ద వరల్డ్ ఒక పెద్ద విలువ. కానీ అప్పుడు మా పేరెంట్స్ అక్కడ పంపించలేదు. అంటే ఇంట్లోనే ఉంది ఒకే అబ్బాయి. ఇంకా దే డోంట్ వాంట్ టు సెండ్ మీ ఎనీవేర్. ఇంకా ఐ హ్యాడ్ ఛాన్స్ టు ఐ వెంట్ టు రోషన్ తనేజా యాక్టింగ్ స్కూల్ బాంబే. హిందీ మూవీ ఒకటి అప్పుడు బాంబేలో మా రిలేటివ్స్ అందరూ ఉంది, ఇల్లు కూడా ఉంది. నా గ్రాండ్ ఫాదర్ స్టే వాజ్ నాట్ అ ప్రాబ్లం. బట్ కంటిన్యూస్ గా నేను ఐ కుడెంట్ గెట్ ఎనీ వర్క్ ఇన్ హిందీ. నాకు చాలా ఇష్టం హిందీ అంటే. బట్ మూవీస్ రాలేదు. వాట్ విల్ ఐ డూ? అండ్ అన్ని ప్రొడక్షన్ హౌసెస్ కానీ కొన్ని గుడ్ ప్రొడక్షన్ హౌసెస్ కలిసాను. కొన్ని ఏమంటారు మీరు ఆల్రెడీ సౌత్ లో యాక్టర్, आप तो साउथ के एक्टर हो, कितना डालोगे आप पैसे, आप कुछ डालिए तो हम आपको हीरो ले लेते हैं. ఇలాంటి నేను ఇప్పుడే ఎస్టాబ్లిష్ అయిపోయాను. ఐ మీన్ ఇన్ సౌత్. అండ్ మళ్ళీ ఐ నెవర్ ప్రొడ్యూస్డ్. ఓకే. ఇప్పుడు ఒక పీరియడ్ లో మెనీ పీపుల్ యూస్ టు ఆస్క్ మీ వై డోంట్ యు ప్రొడ్యూస్. త్వరలో ప్రొడ్యూస్ చేయబోతున్నారు? లేదు లేదు, ఐ డోంట్ వాంట్ టు డూ దాట్. ఓకే. నాకు కథ ఇంకొక పర్సన్ గురించి నేను చెప్పాలి. శరత్ బాబు గారు. ఆయన నాకు హీస్ ఆల్సో లైక్ వెరీ రాధిక. శరత్ బాబు అంటే తెలుగు శరత్ బాబు గారు. ఓకే. ఓకే. రీసెంట్ గా చనిపోయారు ఆయన. అంటే సితారాలో చేశారు కదా ఆయన, భానుప్రియ గారితో చేశారు. భాను ఆయన వచ్చి నాకు చాలా అడ్వైస్ చెప్పేవారు. ఒక మూవీ చేశాం కోలంగల్ అని ఒక మూవీ. దాంట్లో శరత్ బాబు గారు నాకు చెప్పేవారు, ఫ్రీగా ఇప్పుడు షార్ట్ లేదు కదా ఏం చేస్తున్నావు అంటే, అలా సార్ కూర్చున్నాను, ఏదో బుక్ చదువుకున్నాను, ఇంగ్లీష్ ఏదో నావల్ పెట్టుకుని చదివాడు. ఏదైనా రాయి నువ్వు ఇప్పుడు చూస్తున్నావు కదా ఈ లొకేషన్ లో, ఏదైనా నీకు స్టోరీ వస్తుంది. సో హీ యూస్ టు కీప్ టెలింగ్ దిస్. సూపర్. సో నాకు ఏదేదో అలా కథలు అలా మైండ్ లో వస్తుంటాయి, ఇలా చేద్దాం అలా చేద్దాం. ఇన్ఫాక్ట్ నేను మనసంతా షూటింగ్ స్టార్ట్ చేశాను కదా, అక్కడ ఉన్న యాక్టర్స్ తోటేనే నాతో క్యారెక్టర్స్ ఎవరు చేస్తున్నారు వాళ్ళతోటినే ఒక మూవీ క్రియేట్ చేసుకున్నా. రీల్స్ కాదు, మూవీ సబ్జెక్టే చేసుకున్నా. ఓకే. త్వరలో దాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు సార్? మూవీ చేసుకున్నా, బట్ అది ఎలా దాంట్లో ఎగ్జిక్యూట్ చేయాలనేది ఇంకా ఆ మైండ్ రాలేదు. ఓకే. బట్ అలా వస్తుంటాయి మైండ్ లో. నెక్స్ట్ వచ్చేసి అప్కమింగ్ జనరేషన్స్ కి అండ్ భరతనాట్యం ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి కావచ్చు, యాక్టర్స్ కి ఏం చెప్తారు సార్? అప్కమింగ్ జనరేషన్ కి రిగార్డింగ్ అప్కమింగ్ యాక్టర్స్. అప్కమింగ్ యాక్టర్స్ ఏమంటానంటే, మీకు వచ్చిన వర్క్ ని ఎలా చెప్తారో డైరెక్టర్ అలా చేస్తూ వెళ్ళండి. ఓకే. ఫస్ట్ టైం వెన్ యూ ఎంట్రింగ్ అంటే మనం ఒక మైండ్ సెట్ లో వస్తాం. ట్రూ. కానీ అది వద్దు. వాట్ ఎవర్ ద డైరెక్టర్ సేస్, గో విత్ ద ఫ్లో. 1 movie, 2 movie, 3 movie, 1 serial, 2 serial, go like that. Okay. You will fall in the right place. మన ఫస్ట్ డే వచ్చిన తర్వాత వెన్ సంబడీ ఈస్ టెలింగ్ వినకుండా మనం చేస్తే అక్కడే కొంచెం ఇలా అయిపోతుంది. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. నేను అలా చేయలేదు, కానీ ఐ హావ్ సీన్ మెనీ యాక్టర్స్ ఐ వర్క్డ్ విత్. అనుకుంటాను, ఎందుకు రా డైరెక్టర్ గారు చెప్తున్నారు కదా విన్నురా ఫస్ట్, దాని ముందే ఆయన ఏదో వాళ్ళు చేసేస్తారు ఏదో. బట్ డైరెక్టర్ మైండ్ లో ఒకటి ఉంటుంది. సో యూ షుడ్ నెవర్ గో బియాండ్ దట్. See whether it's a right shot or a wrong good shot, don't bother. Okay. Maybe what you did right, it might click. Okay. So beginning lo tarvata as you experience
ఇప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నేను ఇప్పుడు ఐఎమ్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ 30 years. అవును. అయినా కూడా నేను డైరెక్టర్కి ఐ విల్ నాట్ గో అండ్ హ్యావ్ అ బిగ్ డిస్కషన్ ఓవర్ ద సీన్. ఓన్లీ ఎక్కడ వెళ్తాను డిస్కషన్ కి, ఇప్పుడు ఒక సీన్ చేశాను, నేను ముందు సీన్ లో ఏదో చేసి ఉంటాను, ఆ సీన్ కి ఈ సీన్ కి ఎందుకు సార్ లింక్ లేదని అడుగుతాను తప్ప ఆయన చెప్తారు అది స్క్రీన్ ప్లే అలా వచ్చింది బాబు అంటారు, అయ్యా ఆ స్క్రీన్ ప్లే అలా చేశారంటారు. అది తప్ప ఐ విల్ నాట్ గో అండ్ ఆస్క్ ఈ సీన్ ఎందుకు ఇలా చేస్తున్నా, ఆ లింక్ గురించి అడుగుతాను తప్ప ఐ వోంట్ నాట్ గో సో మచ్ ఇంటూ ఇట్. కానీ నా క్యారెక్టర్ డ్రెస్ కాస్ట్యూమ్ ఇలా ఉండాలి అలా చెప్తే అలాగే మెయింటైన్ చేసుకుంటాను. ఎంత ఇది అయిందంటే ఇప్పుడు సింక్ అయింది, ఎస్పెషల్లీ ఇన్ మనసంతా నువ్వే. ఆర్కే గారు బిగినింగ్ లో ఉన్నారు ఫుల్ 1 year, ఆల్మోస్ట్ 1 year హీ వాజ్ ఓన్లీ విత్ అస్. ఇప్పుడు పోతూ పోతూ హీస్ డూయింగ్ అదర్ ప్రాజెక్ట్స్, సో వీ హ్యావ్ మెనీ అదర్ కో డైరెక్టర్స్ ఆర్ డైరెక్టింగ్. అప్పుడు ఆయన వెళ్ళేటప్పుడు చెప్పారు ఒకే విషయం, మీకు ఆల్రెడీ నేను మీ క్యారెక్టర్ గ్రాఫ్ చూపించాను, మీ కాస్ట్యూమ్ ఇలా చూపించాను, దాన్ని ఫాలో చేసుకోండి, ఏమైనా డౌట్ అయితే నాకు కాల్ చేయండి. బికాస్ పీపుల్ హు ఆర్ కమింగ్ న్యూలీ టు డైరెక్ట్ నో దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ఐడియాస్. ఇప్పుడు నా క్యారెక్టర్ గురించి ఆయన తెలియదు, వాట్ ఐ డిడ్ 50 episodes బ్యాక్, బట్ ఐ కెనాట్ సడన్లీ చేంజ్ సంథింగ్ కదా, అలా చేసుకోకూడదు. అండ్ ఇన్ డాన్స్ ఏమంటానంటే క్లాసికల్ డాన్సింగ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ డాన్స్. మీరు వెస్టర్న్ ఫోక్ ఏదైనా అన్నిటికీ నీట్ తాళం. బట్ ఏంటంటే యాజ్ అ మేల్ డాన్సర్ క్లాసికల్ యూ హ్యావ్ టు పర్ఫార్మ్ లైక్ అ మేల్ డాన్సర్. అందుకే చాలా మేల్ డాన్సర్స్ దే రిలక్టెంట్ గా ఉంటారు, అయ్యో క్లాసికల్ వద్దురా బాబు మనం మూమెంట్ ఎలా చేస్తాం, అమ్మాయిలాగా ఏదైనా మూమెంట్ వచ్చేస్తుందని భయపడతారు. బట్ ఎందుకు డోంట్ కమల్ హాసన్ గారు చేయలేదా, ఎన్నో యాక్టర్స్ క్లాసికల్ చేశారు. ఇట్స్ నాట్ లైక్ దట్, మనం ఎలా చేస్తాము ఎలా మనం చూపిస్తాము దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఎనీబడి, మొన్న యాదగిరి గారు సన్ కార్తిక్ హీస్ ఆస్కింగ్ మీ, నా ఇంటర్వ్యూ తీసుకున్నారు సెపరేట్ గా, సార్ ఎనీబడి కెన్ లెర్న్ డాన్స్. నేను చెప్పాను కార్తిక్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ఆల్సో లెర్న్, యూ షుడ్ హ్యావ్ దట్ ఇంట్రెస్ట్. నేను ఇన్ఫాక్ట్ ఇది ఒక విషయం చెప్పాలి, నేను ఒక షో చేశాను సన్ టీవీ కోసం, దానికి అన్ని స్టైల్స్ ఆఫ్ డాన్సింగ్ ఉండింది. ఈ పొంగల్ అనే ఒక ఫంక్షన్ లో అన్ని స్టైల్, వెస్టర్న్, క్లాసికల్, హిప్ హాప్, కుత్తు సాంగ్ అన్ని ఉంది. బట్ నాకు ఇచ్చిన స్లాట్ బికాస్ ఐఎమ్ క్లాసికల్ డాన్సర్, క్లాసికల్ సాంగ్. యూ వోంట్ బిలీవ్, నా క్లాసికల్ డాన్స్ కి అందరు మిగతా యాక్టర్స్ ఉన్నారు కదా పార్టిసిపెంట్స్, అందరూ నా డాన్స్ చూడడానికి కూర్చున్నారు. అదే వాళ్ళు చేసిన ఫోక్ డాన్స్ గానీ అందరూ మేకప్ లో ఉన్నారు మిగతా వాళ్ళు. బట్ ఫర్ మై డాన్స్ దే ఆల్ స్టూడ్ వాచింగ్. అమేజింగ్. నాకు అది పెద్ద విషయం అది, ఎందుకంటే దే కెన్ ఆల్వేస్ గో టు ద గ్రీన్ రూమ్ అండ్ గెట్ ప్రిపేర్డ్, బట్ దే స్టాప్ బికాస్ ఆఫ్ దట్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ చూడాలి. దట్ గివ్స్ మీ హ్యాపీనెస్. యూ షుడ్ బి ప్రౌడ్ టు బి ఇండియన్ అండ్ యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ క్లాసికల్ ఆర్ట్ ఫామ్. You should never give away your style. You do whatever you want. నేను అన్ని స్టైల్స్ చేస్తాను, ఫోక్, వెస్టర్న్, కుత్తు, ఏ కావాలి అన్ని చేస్తాను. బట్ యూ షుడ్ నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ రూట్స్. దట్స్ ఆల్ ఫర్ ద న్యూ జనరేషన్. హౌ ఆర్ యు ఎంజాయింగ్ యువర్ సక్సెస్? సక్సెస్ అనేది ఐ డోంట్ టేక్ ఇట్ యాజ్ సక్సెస్. ఐఎమ్ ఎంజాయింగ్ లైఫ్ ద వే ఇట్ కమ్స్. సూపర్. మనం వి థింక్ దట్ ఇట్స్ అ సక్సెస్, అలా కాదు. We have a life, be normal, stay normal, do good work. Okay. So what is the success in your words? Success according to my words is doing good work. That's it. మనం ఏ వర్క్ అయినా అది బాగా చేసుకోవాలి. ఇప్పుడు స్కూల్ వెన్ యూఆర్ చిల్డ్రన్, పిల్లలుగా ఉన్నప్పుడు టీచర్ విల్ టెల్ ఇది 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 రాసుకోండి రా అని, అప్పుడు మన మైండ్ లో సక్సెస్ అనేది ఉండదు. ఇది పేపర్ లో మనం రాసేయాలి, టీచర్ కి సబ్మిట్ చేయాలి, టీచర్ దానికి ఒక స్టార్ ఇస్తారు, స్టార్ ఇచ్చారు, అంత హ్యాపీనెస్ అంతే. బట్ వీ డోంట్ థింక్ అబౌట్ బియాండ్ దట్. అప్పుడు మనం పిల్లల్లాగే ఇప్పుడు కూడా ఉండాలి. వాట్ ఎవర్ యూ గెట్ ఇన్ లైఫ్ ఇస్ అ లైఫ్. యూ విల్ గెట్ సమ్ టైమ్స్ మోర్, సమ్ టైమ్స్ లెస్. బోత్ టైమ్స్ యూ షుడ్ బి ఏబుల్ టు బ్యాలెన్స్. ఓకే, దట్ ఈస్ మై పాలసీ. సో ఫెయిల్యూర్స్ ని ఎలా తీసుకుంటారు? అండ్ అసలు ఫెయిల్యూర్స్ అనేది నాకు ఎప్పుడు ఫెయిల్యూర్ అనిపిస్తుంది తెలుసా? ఇప్పుడు ఏదో ఒక సీన్ లో ఏదో చేయాలి, అది సరిగ్గా చేయకపోతే ఐ ఫీల్ అయ్యో ఫెయిల్ అయిపోయాను. లేకపోతే ఒక మ్యూజిక్ ఇచ్చారు, ఆ మ్యూజిక్ ని కొరియోగ్రాఫ్ చేయాలి, అది ఏదైనా అవ్వలేదంటే ఐ ఫీల్ అయ్యో దీంట్లో ఫెయిల్ అయిపోతున్నానే, అలా వస్తుంది తప్ప ఫెయిల్యూర్ ఇస్ పార్ట్ ఆఫ్ టు కమ్ టు సక్సెస్. సో ఇది ఫెయిల్ అయితే
సంబడి విల్ టెల్ ఏ ఐ థింక్ ఇది కొంచెం ఇలా చేస్తే బాగుంటుంది, కానీ ఈ డైలాగ్ ఇలా చెప్తే బాగుంటుంది. ఇది కూడా మనం తీసుకోవాలి. నేను చూసాను చాలా సార్లు మన సీన్ లో కూడా, ఎవరైనా ఇప్పుడు ఒక డైలాగ్ జరుగుతుంటే మనం ఒక డైలాగ్ ఒక విధంగా చెప్తేటప్పుడు ఒక ఆర్టిస్ట్ అలా చెప్తారు. మన ఎందుకు చెప్తారు? నాకంటే ఆయనకి ఇష్టం, హీ లైక్స్ మీ, హీ విల్ టెల్. సో యూ షుడ్ థింక్ దట్ వే. ఓ దిస్ పర్సన్ హెస్ బీన్ టాకింగ్ టు మీ ఫర్ సో మెనీ డేస్, హీ లైక్స్ మీ, విందాం. అది కాకుండా మనం అని చెప్పి మనం చెప్పేదే చెప్తే అదే బాగుంటుంది. సి వీ హ్యావ్ టు గివ్ ఛాన్స్ టు ద ఆడియన్స్. ఇప్పుడు ఆడియన్స్ కూడా మమ్మల్ని చూస్తుంటారు కదా, వాళ్ళు అనుకుంటారు ఫ్లోలో ఈ అబ్బాయి ఇలా చెప్తుంటే బాగుండేది కదా అని. ఎందుకు గివ్ దెమ్ దట్ ఆప్షన్? యు గోట్ లిసన్ టు దట్ కో యాక్టర్. నో, ఐఎమ్ లైక్ దట్. సో ఫెయిల్యూర్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్. షుడ్ టేక్ బోత్ ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ అట్ ద సేమ్ వే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.